నమస్కారం. బాపు కేసీఆర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇలాంటి తెలంగాణ చరిత్ర, అభివృద్ధి మరియు రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ఇది ఓ రాష్ట్రం కాదు, వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, పోరాటాల ప్రతీక. తెలంగాణ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం త్రిలింగ దేశం అనే పదం నుంచే తెలంగాణ అనే పేరు వచ్చింది. త్రిలింగ దేశం అంటే కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం అనే 3 ప్రముఖ శైవ క్షేత్రాలు ఉన్న ప్రాంతం. కాలక్రమేణా త్రిలింగ అనే పదం తెలంగాణగా మారిందని చెబుతారు. తెలంగాణ ప్రాంతంలో వేల సంవత్సరాల క్రితమే మానవ నివాసాలు ఉన్నట్లు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఈ నేలను అనేక రాజవంశాలు పాలించాయి. శాతవాహనులు క్రీస్తుపూర్వం 22 నుండి క్రీస్తు శకం 22 వరకు పాలించారు. వారి పాలనలో వాణిజ్యం, వ్యవసాయం, సంస్కృతి అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత తెలంగాణ చరిత్రలో స్వర్ణయుగాన్ని సృష్టించిన రాజవంశం కాకతీయులు. వారి రాజధాని ఓరుగల్లు, నేటి వరంగల్. గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటి గొప్ప పాలకులు తెలంగాణ ప్రపంచానికి చాటి చెప్పారు. చెరువుల నిర్మాణం, వ్యవసాయ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కాకతీయులు విశేష కృషి చేశారు. 5 కాలసారి వయ్యాలో ఆసఫ్ జాహీ వంశస్థాపకుడు ఆసఫ్ జా మొదటివారు హైదరాబాద్ రాష్ట్రాన్ని స్థాపించారు. ఆ తరువాత దాదాపు 27 సంవత్సరాల పాటు నిజాం పాలన కొనసాగింది. హైదరాబాద్ రాష్ట్రంలో నేటి తెలంగాణతో పాటు మరికొన్ని ప్రాంతాలు కూడా ఉండేవి. 1946 నుంచి 1950 వరకు జరిగిన తెలంగాణ సాయుద్ధ పోరాటం తెలంగాణ చరిత్రలో ఒక మహోన్నత అధ్యాయం. భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీ, రైతులపై అణచివేతకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు పోరాటం చేశారు. 1950 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ రాష్ట్రం వెంటనే భారతదేశంలో విలీనం కాలేదు. చివరకు 1950 సెప్టెంబర్లో జరిగిన ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమయ్యింది. ఇదే ఆధునిక తెలంగాణ చరిత్రకు కొత్త దారిని చూపిన కీలక ఘట్టం. తదుపరి భాగంలో 1950 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, 1940-90 తెలంగాణ ఉద్యమం, 1901లో టీఆర్ఎస్ ఆవిర్భావం, 1914 తెలంగాణ రాష్ట్ర సాధన గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాపు కేసీఆర్ ఛానల్. నమస్కారం. బాపు కేసీఆర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇలాంటి తెలంగాణ చరిత్ర, అభివృద్ధి మరియు రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.